హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజయ్. ఈరోజు మనం ఎలక్ట్రోలక్స్లో ఉన్న బిల్ట్-ఇన్ గ్యాస్ హాబ్ గురించి తెలుసుకుందాం. ఎస్పెషల్గా మనం ఈరోజు 5 కుకింగ్ జోన్స్ హాబ్ గురించి తెలుసుకుందాం. సో దీని మోడల్ వచ్చేసి మనకి EHG9530 BC. సో ఇందులో మీకు 5 కుకింగ్ జోన్స్ ఉంటాయి. సో వీటి కెపాసిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే 1 కిలోవాట్ నుంచి మీకు 3.8 కిలోవాట్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. సో మీ కుకింగ్ ప్యాటర్న్ని బట్టి మీరు లో, మీడియం అండ్ హై సెగ్మెంట్లో మీరు యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనం 100% ఆక్సిడైజ్డ్ బ్రాస్ బర్నర్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇవి హెవీ డ్యూరబుల్ ఉంటాయి అండ్ ఈవెన్ హై ప్రెషర్ని కూడా ఇవి హోల్డ్ చేయగలవు. అండ్ దీంట్లో మనకి టఫ్ అండ్ గ్లాస్, సో 8 mm థిక్నెస్లో మనం హీట్ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొవైడ్ చేస్తాం. సో మీరు కంటిన్యూస్గా హెవీ కుకింగ్ చేసినా కూడా ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు. దీంట్లో మనం చూసుకుంటే ఆటో ఇగ్నిషన్ పర్పస్ మనం బ్యాటరీ ఆపరేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో మీరు జస్ట్ బ్యాటరీ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఆటో ఇగ్నిషన్ కోసం మీరు మళ్ళీ లైటర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దీంట్లో మనం సేఫ్టీ వైజ్ మనం ఒక FFSD ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం. సో దీన్ని మనం ఫ్లేమ్ ఫెయిల్యూర్ సేఫ్టీ డివైస్ అంటాం. సో దీంట్లో మీరు ఈవెన్ ఒకవేళ కుకింగ్ చేస్తున్నప్పుడు స్పిల్లేజ్ వల్ల కానివ్వండి, లేదంటే హెవీ విండ్ వల్ల కానివ్వండి, ఫ్లేమ్ ఆగిపోయింది అంటే ఆటోమేటిక్గా గ్యాస్ కట్ ఆఫ్ ఉంటుంది. సో పిల్లలు కానివ్వండి, ఏజ్డ్ పర్సన్స్ కానివ్వండి, ఫుల్ ఫ్లెజ్గా యూజ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఎజిటేషన్. సో దీంతో పాటు మనం గ్యాస్ హాబ్, సో గ్యాస్ హాబ్ని మనం 2-in-1 హాబ్గా యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు బెటర్ ఇంపాక్ట్ చూసుకుంటే మీరు బిల్ట్-ఇన్ గ్యాస్ హాబ్గా యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇన్ కేస్ దీన్ని మీరు కౌంటర్ టాప్గా కూడా యూజ్ చేయాలి అనుకుంటే మీరు కౌంటర్ టాప్గా కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దీనికి లెగ్స్ కూడా ప్రొవైడెడ్ ఉంటుంది కాబట్టి. అండ్ దీంట్లో మనం నాబ్స్ యాంటీ రెసిస్టెంట్ మెటీరియల్తో మేడప్. సో దీనికి మనం హెవీగా యూజ్ చేసినా కూడా మీకు హీట్ అనేది నాబ్స్ అబ్జర్వ్ చేయదు. సో దీనివల్ల ఫుల్ ఫ్లెజ్గా మీరు నాబ్స్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనం గ్లాస్ కింద ఒక థిక్ బ్లాక్ గ్యాస్కెట్ ప్రొవైడ్ చేస్తాం. సో జనరల్గా మీరు బిల్ట్-ఇన్ కాంబినేషన్ వెళ్ళినప్పుడు సో చిన్నగా గ్యాప్స్ ఉండిపోతాయి. మీరు ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు అలాంటి సమయంలో వాటర్ అనేది ఆ గ్యాప్స్లలో వెళ్ళి మన యూనిట్ని డ్యామేజ్ చేయడానికి, కబోర్డ్స్ని డ్యామేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికే మేము ఈ గ్యాస్కెట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇది వాటర్ని వెళ్ళకుండా చూస్తుంది, అలాగే ఈవెన్ గ్యాప్స్లలో ఇన్సెక్ట్స్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా ఇది ప్రివెంట్ చేయగలదు. అండ్ దీంట్లో మనం 3.8 కిలోవాట్ హై బర్నర్లో మనం డ్యూల్ వర్క్ బర్నర్స్ ప్రొవైడ్ చేస్తాం. సో దీంట్లో ఏమవుతుందంటే ఒకవేళ మీరు హెవీ కుకింగ్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ మీరు బిర్యానీ అలాంటి ఏదైనా కుకింగ్ చేస్తున్నారు. సో కుకింగ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes మీకు లో ఫ్లేమ్ కావాలి. సో చాలామంది ఏం చేస్తారంటే హై బర్నర్స్ మీద కుక్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ స్మాలర్ బర్నర్లో ప్లేస్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఈ 3.8 కిలోవాట్ బర్నర్లోనే మనం ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సపోజ్ మీరు ఇప్పుడు సిమ్మర్లో ప్లేస్ చేసుకున్నారంటే ఓన్లీ సెంటర్ లేయర్లో మాత్రమే మీకు ఫ్లేమ్ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో కావాలంటే మీరు మీడియంలో సెట్ చేసుకోండి. లో అండ్ మీడియం 2 లేయర్స్లో కూడా మీకు ఫ్లేమ్ వస్తుంది. సో మీరు హై యూజ్ చేసుకున్నప్పుడు 3 లేయర్స్లో ఫ్లేమ్ వస్తుంది. సో ఒకే బర్నర్ని మీరు మీడియం, లో, హై అండ్ కెపాసిటీలో యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల మీరు ఫుల్ ఫ్లెజ్గా ఎక్కడా కూడా మీరు మళ్ళీ దీన్ని షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు. మీరు ఎలక్ట్రోలక్స్, Swedish thinking, better living. Thanks for watching. Subscribe for more such informational videos.